హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపు అంటే 14th సెప్టెంబర్ 2021 కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కొన్ని స్టాక్స్ గురించి మనం చూద్దాం. సో మీరు స్టాక్ మార్కెట్ లో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ గా లేదా ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ గా మీరు కావాలి అనుకుంటే 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇందులో స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతాం, సో స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకున్న స్టాక్ని ఇంట్రాడేకి అయితే ఎలాంటి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుంటాం, లాంగ్ టర్మ్కి ట్రేడ్ ప్లాన్ ఎలాంటి తయారు చేసుకుంటాం, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, ఇలాంటి ఎవ్రీథింగ్ స్టాక్ మార్కెట్కి సంబంధించి A to Z నేర్చుకోవడానికి ఈ 100 days ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ కావచ్చు. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఒకసారి చూద్దాం, లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగా రేంజ్ బౌండ్ ట్రేడింగ్, డౌన్ సైడ్ లో మంచి సపోర్ట్, ఈ రోజు కూడా డౌన్ సైడ్ నుంచి బాగా 100-120 పాయింట్స్ వరకు అప్ సైడ్ కి ఇచ్చింది. బట్ ఓవరాల్ గా ఫ్లాట్ గా క్లోజ్ అయిందని చెప్పొచ్చు. -15 పాయింట్స్, -14 పాయింట్స్ నిఫ్టీలో చూసాం మనం. కాకపోతే ఓవరాల్ గా ఈ రేంజ్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ మేబీ ఒక 3-4 days ఇంకా ఇలానే కావచ్చు, లేదా ఒక 2 days లో కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ కనపడుతుందండి. హయ్యర్ సైడ్ లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే అనిపిస్తుంది ఇప్పుడున్న క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ బట్టి. బట్ ఆప్షన్ డేటా చూస్తే మాత్రం పెద్దగా మూమెంట్ ఉన్నట్టు అనిపించలేదు, ఎందుకంటే 500 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగి ఉంది. 17,500 దగ్గర బాగా కాల్ రైటింగ్ జరిగి ఉంది. కాబట్టి ఆ లెవెల్ని బ్రేక్ చేయడం అనేది రాబోయే 2-3 రోజులకైతే కష్టమనే చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మనం కీ లెవెల్ అదేవిధంగా రేంజ్ చూద్దాం. నిఫ్టీకి కీ లెవెల్ 17,222 దగ్గర ఉంది, అండ్ రేంజ్ వచ్చి 17,483 నుంచి 17,228 వరకు బ్రాడ్ రేంజ్ ఇది. అదేవిధంగా మ్యాక్స్ పెయిన్ చూస్తే 17,300. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ 4 or 5 days నుంచి చూస్తూ ఉంటే, సో మనం లాస్ట్ థర్స్డే, ఈవెన్ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అయితే మార్కెట్ ఆల్రెడీ ఉంది మనకి. సో లాస్ట్ వెన్స్డే, థర్స్డే ఎక్కడ చూసినా కానీ ఈ 4-5 రోజుల నుంచి చూస్తూ ఉంటే మ్యాక్స్ పెయిన్ లో పెద్దగా మార్పు లేదు. 17,300 దగ్గరే మ్యాక్స్ పెయిన్ ఉంది. సో దాని దగ్గరే మార్కెట్ మూవ్ అవుతుంది, ఒక 100 పాయింట్స్ ± దగ్గరగా. సో ఇప్పుడు ఈ రేంజ్ ని ఏదో సైడ్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి పెద్దగా ట్రేడ్ లేదని చెప్పొచ్చు నిఫ్టీలో. సో ఇంట్రాడే మూవ్స్ లో మనం ట్రేడ్ చేసుకుంటాం, కానీ పొజిషనల్ గా చూసినప్పుడు పెద్దగా ట్రేడింగ్ ఆపర్చునిటీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే నో ట్రేడ్ జోన్ నిఫ్టీ. అదే బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి, లెవెల్స్ ఎలా ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్, సో ఈరోజు కొంచెం వీక్నెస్ చూసాం బ్యాంక్ నిఫ్టీలో, బట్ ఓవరాల్ గా రేంజ్ బ్రేక్ చేయలేదు. ఈరోజు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఈ లోయర్ హెడ్జ్ దగ్గరే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో అరౌండ్ 340, 330, 340, 36,330, 340 ఆ లెవెల్స్ లోనే సపోర్ట్ తీసుకొని కొంచెం పైకి వెళ్ళింది. సో కొంచెం వీక్నెస్ ఉంది కంపారిటివ్లీ నిఫ్టీతో కంపేర్ చేస్తే. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చిన్న వీక్నెస్ కనపడుతుంది, బట్ ఇది కూడా అంతే అండి, రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆప్షన్ డేటా చూసినా కానీ అదే కనపడుతుంది మనకి దీంట్లో. సో అదేవిధంగా కీ లెవెల్ వచ్చి మనకి 36,668. ఈరోజు నిన్న కీ లెవెల్ ఏదైతే అనుకున్నాం, అంటే ఈ రోజు ట్రేడింగ్ కోసం అనుకున్న కీ లెవెల్ని ఈరోజు బ్రేక్ చేసి దానికన్నా కొంచెం కింద క్లోజ్ అయింది. కాబట్టి కీ లెవెల్ మనకి షిఫ్ట్ అవుతుంది హయ్యర్ సైడ్కి. 36,668కి కీ లెవెల్ షిఫ్ట్ అయింది. మ్యాక్స్ పెయిన్ 36,500 దగ్గర ఉంది. బ్రాడ్ రేంజ్ 37,130 నుంచి 35,815 వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ 1-2 స్టాక్స్ కాకుండా ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ తీసుకుందాం. ఈ రోజు మార్కెట్ మూమెంట్ ప్రకారం, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఫ్యూచర్స్ లో ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం చూస్తే ఏ స్టాక్స్ లో లాంగ్స్ బిల్డ్ అయి ఉన్నాయి, అదేవిధంగా ఏ స్టాక్స్ లో కొంత షార్ట్ కవరింగ్ జరుగుతుంది, అండ్ లాంగ్ అన్వైండింగ్ ఎక్కడ జరుగుతుంది, అదేవిధంగా షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అయి ఉన్నాయి. కొన్ని స్టాక్స్ లిస్ట్ చూద్దాం మనం. సో ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం ఫ్యూచర్స్ లో చూసినప్పుడు మనకి సినర్జీ, ఐజిఎల్, ఆస్ట్రాల్ పాలీ, మైంట్రీ, ఎస్ఆర్ఎఫ్, కోల్ ఇండియా, చోలా ఫైనాన్స్, ఇప్కా ల్యాబ్, హిండాల్కో, దీపక్ నట్రేట్, అదేవిధంగా హెచ్ఏఎల్, పాలిక్యాబ్, ఇట్లా వీటన్నిటిలో కూడా మనకి కొంత లాంగ్స్ బిల్డప్ జరిగింది. సో దీంట్లో మనం కొన్ని స్టాక్స్ తీసుకొని రేపటికి ఆ 2-3 రోజులకి మనం ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. బై అండ్ డిప్
ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. వాటిలో మెయిన్గా సినర్జీని మీరు లిస్ట్లో పెట్టుకోవచ్చు, ఐజీఎల్ ఒకటి, అదేవిధంగా ఇప్కా ల్యాబ్, కోల్ ఇండియా, చోలా ఫైనాన్స్, మైండ్ ట్రీ, ఈ టాప్ స్టాక్స్, ఈ ఫస్ట్ లైన్లో ఉన్న స్టాక్స్ మనకి కొంచెం ఆపర్చునిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇవి మనకి లాంగ్ బిల్డప్ షేర్స్. అదేవిధంగా ఈ రోజు చూస్తే మనకి షార్ట్ కవరింగ్ ఏం జరిగాయి, ఏ స్టాక్స్లో ఫ్యూచర్స్లో షార్ట్ కవరింగ్ జరిగింది అవి చూస్తే మనకి ఐఆర్సిటీసీ, మీరు ఐఆర్సిటీసీలో కూడా ఈరోజు ప్రైస్ మొమెంటం బాగా అప్కి వెళ్ళింది. సో అది కూడా రాబోయే 2-3 రోజులు కొంచెం మొమెంటం అప్ సైడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్తి ఇండస్ట్రీస్ ఒకటి, నేషనల్ అల్యూమినియం, తర్వాత కోరమండల్, నవీన్ ఫ్లోరైడ్, వీటిల్లో కొంచెం అప్ సైడ్ మూవ్మెంట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. టెక్నికల్గా ఈరోజు నేను ఎలాంటి లెవెల్స్ చెప్పట్లేదు. సో స్టాక్స్ లిస్ట్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి స్టాక్స్ మనం ఐడెంటిఫై చేస్తాం అనేది చెప్తున్నాను. ఇవన్నీ కూడా పాజిటివ్ మూవ్మెంట్ ఉండే స్టాక్స్. ఇప్పుడు చెప్పినవి అన్ని కూడా కొంచెం బేరిష్లో ఉండే స్టాక్స్ని మనం చూడొచ్చు. లాంగ్ అన్వైండింగ్ జరుగుతూ ఉంది, అంటే మనకు ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉన్న స్టాక్స్లో చూద్దాం. అవి వచ్చి మనకి సియుబి, హెచ్డిఎఫ్సి లైఫ్, క్యూమెన్స్ ఇండియా, బిఈఎల్, కాన్కర్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, అదే పిఈఎల్, హ్యావెల్స్, వీటిల్లో ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి, కొంచెం కొంచెంగా అన్వైండ్ అవుతా ఉన్నాయి. అంటే కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి ఇంకొక ఛాన్సెస్ తగ్గినాయి అని చెప్పొచ్చు. మైనర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది ఇలాంటి స్టాక్స్లో. మన దగ్గర కూడా ఆ స్టాక్స్ ఏమన్నా ఉంటే మనం ప్రాఫిట్లో, మంచి ప్రాఫిట్స్లో ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని కొంత టైం వెయిట్ చేస్తే మళ్ళీ మనకి లోయర్ లెవెల్స్లో బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు. అదేవిధంగా మనం షార్ట్స్ బిల్డ్ అయి ఉన్న స్టాక్స్, అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంత షార్ట్ జరుగుతూ ఉంది, షార్టింగ్ జరుగుతూ ఉంది, అంటే ఇంకొంచెం లోయర్ లెవెల్కి వెళ్ళవచ్చు అనుకునే స్టాక్స్ కొన్ని చూద్దాం. వీటిలో ఒక ఇండెక్స్ని పక్కన పెడితే ఎస్కాట్స్, మనపురం అండ్ రిలయన్స్లో కూడా ఈరోజు కొంచెం డౌన్ సైడ్ మొమెంటం చూసాం. అది ఇంకొంచెం డౌన్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తే. ఇండియా మార్ట్, తర్వాత ఏయూ బ్యాంక్, గ్రాన్యూల్స్ ఇండియా, ఆరో ఫార్మా, అంబుజా సిమెంట్, అమరాజా బ్యాటరీ. సో ఇట్లా ఈ స్టాక్స్లో కొంచెం షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి, అంటే ప్రైస్ డౌన్ అవుతూ ఉంది, దాంతోపాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది, అంటే దాన్ని మనం షార్ట్ బిల్డింగ్ అంటాం. సో ఈ స్టాక్స్లో మనం లాంగ్ కన్నా కూడా కొంచెం ఏదైనా పుల్ బ్యాక్ లాంటిది వస్తే ఒక షార్ట్ పొజిషన్ తీసుకొని ఇమీడియట్గా కవర్ చేసుకొని ప్రాఫిట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇలాంటి స్టాక్స్లో. సో ఇప్పుడు మనం 4 రకాల స్టాక్స్ చూసాం. ఒకటి లాంగ్ బిల్డప్ అన్నాం, షార్ట్ కవరింగ్ స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్ స్టాక్స్ అండ్ షార్ట్ బిల్డప్ స్టాక్స్. సో ఇట్లా మనం లిస్ట్ చేసిన తర్వాత వీటిలో నుంచి ఒక 2-3 స్టాక్స్ తీసుకొని ప్రతిరోజు ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి 2 స్టాక్స్ తీసుకుంటే మనతో 8 స్టాక్స్ వస్తాయి. ఈ 8 స్టాక్స్కి నీట్గా ట్రేడ్ ప్లాన్లు తయారు చేసుకొని మార్కెట్ మూమెంట్ని బట్టి, నెగిటివ్ మార్కెట్ ఉందా పాజిటివ్ మార్కెట్ ఉందా చూసి దాన్ని బట్టి మన ఎంట్రీ లెవెల్స్ అవన్నీ చేసుకొని నీట్గా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ప్రాపర్ ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటే మనకి మంచి లాభాలే వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో. అయితే ట్రేడ్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి, లెవెల్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అండ్ లెవెల్స్ టెక్నికల్గా మనం ఎలాంటి లెవెల్స్ చూడాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. 20వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.